హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయినటువంటి అశోక్ ఒక మాట అన్నారు. ఒక చర్చా గోష్ఠిలో అంటే ఒక ఇంటర్వ్యూలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీలు భారం అవుతున్నాయి, అలాగే ముఖ్యమంత్రి అయ్యాకే భారం విలువ తెలిసిందని తెలియపరిచారని చెప్పి ఈ యొక్క ప్రస్తావనను కర్ణాటక అసెంబ్లీలో మన అశోక్ గారు ప్రస్తావించారు, ప్రతిపక్ష నేత. మనం వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు అంశంపై కర్ణాటక అసెంబ్లీలో చర్చ జరిగింది. మన రాష్ట్రం గురించి కర్ణాటక అసెంబ్లీలో చర్చ జరిగింది. ఇది ఒక వండర్ విషయం. చూద్దాం. మరిగా గ్యారంటీల అమలు భారంగా మారిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారంటూ బీజేపీ అంటే ప్రతిపక్ష నేత ఆయన బీజేపీ నేత అశోక్ సభలో ప్రస్తావించారు. 6 గ్యారంటీల అమలు భారంగా మారుతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఒక చర్చాగోష్ఠిలో చెప్పారు. సీఎం అయిన తర్వాతనే భారం విలువ తెలిసొచ్చిందని వ్యాఖ్యానించారు. ఏడాదికి 18,000 కోట్ల పింఛన్లు వేతనాలను చెల్లిస్తున్నామని, గ్యారంటీలు భారం అవుతున్నాయని చెప్పారు. వీటిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కూడా అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పొరుగు రాష్ట్ర సీఎం గ్యారంటీల భారం అంటుంటే కర్ణాటకలో మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలకు రాజకీయ ఉద్యోగాలు కల్పించేలా అమలుకు కమిటీ వేసి క్యాబినెట్ ర్యాంకులు కట్టబెట్టారని సిద్ధరామయ్య సర్కారుపై అశోక్ ధ్వజమెత్తారు. కర్ణాటకలో అమలు చేస్తున్న 5 గ్యారంటీలపై మంగళవారం సభ అట్టుడికింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ్యుల అధికారాలను లాగేసుకునే ప్రయత్నం చేస్తుందని అశోక్ ఆరోపించారు. శాసనసభ నియోజకవర్గంలో కమిటీ ఏదైనా ఎమ్మెల్యే చైర్మన్గా ఉండాలని, ఆ నిబంధనలను దేశంలోని అన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయని చెప్పారు. కానీ రాష్ట్రంలో గ్యారంటీ పథకాల అమలుకు కమిటీ వేసి కాంగ్రెస్ కార్యకర్తలకు క్యాబినెట్ హోదాలు కల్పించి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే జోక్యం చేసుకుని మహారాష్ట్రలో మంత్రుల పిఏలుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను నియమించుకొని వేతనాలు ఇవ్వడం లేదా అని నిలదీశారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ సభ్యులు పోడియంలోకి దూసుకు వెళ్లి నిరసన తెలిపారు. అయితే ఇక్కడ వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాట వాస్తవం. గత ప్రభుత్వం ఉన్నప్పుడే రాష్ట్రం అప్పులతో కూరుకుపోయిందన్న సందర్భం ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా ఓటమి కాకుండా గెలుపును చూడాలనే ఉద్దేశంతో ఈ 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ప్రజలు నమ్మి 6 గ్యారంటీలు వస్తాయని చెప్పి ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. సరే, ఏది ఏమైనా కూడా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి మనకు పెద్ద దిక్కు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మన పెద్ద దిక్కు మనల్ని కాపాడుకోవాల్సిన బాధ్యతలో ఉన్నటువంటి వారు ఇబ్బందులు పడుతుంటే మన ఇంట్లో మన తండ్రి మన పోషణకు ఇబ్బంది పడుతుంటే మనం ఏం చేస్తాం? తండ్రికి మనం ఏ విధంగా సహాయం చేయాలి, తండ్రికి భారాన్ని ఏ విధంగా తగ్గించాలని చెప్పి మనం ఆలోచిస్తాము. అలాగే రాష్ట్రంలోని ప్రజలంతా కూడా మన రేవంత్ రెడ్డి గారిని మన రాష్ట్రానికి పెద్ద దిక్కుగా మనకందరికి పెద్ద దిక్కుగా భావించి వారు రాష్ట్రంలో నిధులు లేనందువలన గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నా అన్న విషయాన్ని ప్రజలందరూ గమనించి ఈ విషయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రిని తప్పుపట్టకుండా అర్థం చేసుకొని అవసరమైతే ప్రజలంతా ఏకమయ్యి ఈ ఉచితాలు మాకు వద్దు, కానీ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే ఒక విధానాన్ని అలవర్చుకొని నిజంగా అర్హులైన వారికి కొన్ని సందర్భాలలో అంటే అన్ని ఉచితాలు కాకుండా ఒక హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు నిజంగా దీనస్థితిలో ఉన్నారు, వారు నిజంగా జీవితాన్ని గడపలేని తిండి కూడు గుడ్డ బట్ట లేని దీనస్థితిలో ఉన్నారు, వాటిని నోచుకొని దీనస్థితిలో ఉన్నారు అనే వారికి మాత్రమే ప్రభుత్వాలు ఈ ఉచితాలను అందిస్తూ ఈ మిగతా వారికి అందరికీ ఉచితాలను బంద్ చేస్తే అది రాష్ట్ర అభివృద్ధికి చాలా మంచిది. దీన్ని ప్రజలంతా గమనించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ ఉచితాలను తీసేయమని చెప్పి ప్రజా సంఘాలంతా ఏకమయ్యి ఈ ఉచితాలను తీసేసే విధంగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని చెప్పి నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున ప్రజా సంఘాలకు అలాగే ఇప్పుడున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వానికి నేను నా యొక్క మనవిని విన్నపం చేస్తున్నా. ఇది రాష్ట్రం యొక్క అభివృద్ధి కొరకే తప్ప ప్రజల మీద మాకు ఎలాంటి వివక్షత లేదు. అలాగే
మేము ఏ పార్టీకి కూడా అతీతం కాదు. ప్రజలంతా ఈ భారం మళ్ళీ ఈ ఉచితాల భారం కూడా ప్రజల మీదనే పడుతుంది. అందులో సామాన్యులు కూడా బలి కావాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి కనుక దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజా సంఘాలంతా ఏకమయ్యి ఈ ఉచితాలను రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరితే బాగుంటుందని చెప్పి నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలను వేడుకుంటున్నా, అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా, అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మన బీఆర్ఎస్ నాయకులను, మన మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారిని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు, అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వీరందరినీ నేను కోరుకునేది ఏంటంటే దయచేసి ప్రజా శ్రేయస్సు కొరకు మీరు ప్రయత్నం చేయండి. అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నము అది తర్వాత ఆలోచించండి, కానీ ముందైతే ప్రజా శ్రేయస్సు గురించి ఆలోచించి. ఇప్పుడు రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితిలో చాలా ఇబ్బందికరంగా ఉంది రాష్ట్ర పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని బయటపడేయాలంటే అందరూ ఏకం కావాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. అధికారం కోసం మనం కొట్లాడటం కన్నా ప్రజలకు ఏ విధంగా న్యాయం జరగాలి అని అందరూ ఏకమయ్యి, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, ప్రజా సంఘాలు అందరూ ఏకమయ్యి ఈ యొక్క అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల శ్రేయస్సు కొరకు ఆలోచించి ముందుకు నడిస్తే బాగుంటుందని చెప్పి నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున అందరినీ మరొకసారి వేడుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.